హలో ఫ్రెండ్స్, మీరు గూగుల్ క్రోమ్ యాప్ అనేది యూజ్ చేస్తున్నారా? అలా అయితే వెంటనే ఈ 3 సెట్టింగ్స్ అనేది తొందరగా ఆఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ గూగుల్ క్రోమ్‌లో ఏదైనా సెర్చ్ చేయడం కానీ, డౌన్లోడ్ చేయడం కానీ, లేదా వేరే వాళ్ళు ఎవరైనా మీ మొబైల్‌ని హ్యాక్ చేయడం కానీ, లేదా మీరు ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు వైరస్ ఏదైనా మీ మొబైల్‌కి అటాక్ అవుతుందా? ఇవన్నీ చూసుకొని ఈ సెట్టింగ్స్ అనేది ఆఫ్ అయితే చేసుకుంటే మీ మొబైల్ అయితే సేఫ్‌లో అయితే ఉంటుంది. అందువల్ల వెంటనే ఈ ఆప్షన్స్ అనేది ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందు క్రోమ్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ముందు క్రోమ్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ క్రోమ్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపించే 3 డాటెడ్ లైన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ 3 డాటెడ్ లైన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశాక ఫస్ట్ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి కదా. అది ఏంటి అంటే మీరు అలానే డౌన్కి వస్తూ ఉంటే ఇక్కడ మీకు సైట్ సెట్టింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ సైట్ సెట్టింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సైట్ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీరు అలానే స్క్రోల్ చేసినప్పుడు డౌన్కి అయితే వస్తుంది. ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. కొన్ని మొబైల్స్లో అలో థర్డ్ పార్టీ కుకీస్, ఇంకొన్ని మొబైల్స్లో బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటి ఈ సెట్టింగ్స్ ఏంటి అంటే అలో థర్డ్ పార్టీ కుకీస్ అంటే మీరు ఒకవేళ ఏదైనా క్రోమ్లో వెబ్సైట్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అక్కడ సెర్చ్ చేసినప్పుడు కుకీస్కి సంబంధించిన ఏదైనా ఆప్షన్స్ ఉంటే వెంటనే మన మొబైల్లో అయితే సేవ్ అయితే అయిపోతూ ఉంటాయి. కుకీకి సంబంధించిన ప్రతిదీ కూడా మన మొబైల్కి అయితే సేవ్ అయితే అవుతూ ఉంటుంది. అలో థర్డ్ పార్టీస్ కుకీస్ అంటే ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అంటే ఈ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అంటే మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ కుకీస్ సంబంధించి ఏది ఉన్నా కూడాను మీ మొబైల్లో బ్లాక్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ అయితే మీకు డౌన్లోడ్ కానీ వేరే కానీ ఏది ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే అవ్వవు. అందువల్ల కుకీకి సంబంధించిన ప్రతిదీ కూడాను ఇక్కడ బ్లాక్ అనే ఆప్షన్ అయితే తీసుకున్నప్పుడు మనకి కుకీస్ సంబంధించిన ప్రతిదీ కూడాను ఆఫ్లో అయితే ఉంటుంది. మనం ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినా కూడాను కుకీస్ సంబంధించిన ప్రతిదీ కూడా మన మొబైల్లో అయితే డౌన్లోడ్ అయితే అవ్వదు. ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అలానే బ్యాక్ వస్తే ఇక్కడ మీకు థర్డ్ పార్టీస్ కుకీస్ కింద జావా స్క్రిప్ట్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాపప్స్ అండ్ రీడైరెక్షన్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా సెర్చ్ చేయాలన్నప్పుడు కొన్ని వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్ ఓపెన్ కాక వేరే మీకు సంబంధం లేకుండా వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ అయితే అయిపోతూ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ ఫస్ట్. సెకండ్ పాపప్స్ అంటే ఏంటి అంటే మీరు వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు లేదా మీరు మొబైల్ ఏదైనా నెట్ డాటా ఏదైనా ఆన్ చేసినప్పుడు మీకు సంబంధం లేకుండా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పాపప్స్ అంటే టిక్ 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 అని కొన్ని మెసేజెస్ అంతా ఇరిటేట్ అయ్యే మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ అలానే ఫొటోస్ కూడా డౌన్లోడ్ అయితే ఆటోమేటిక్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఈ ఆఫ్ చేసుకున్నప్పుడు మీకు అలా టిక్ టిక్ అని మెసేజెస్ కూడా రావు. తర్వాత మీరు ఏ వెబ్సైట్కి వెళ్తారో ఆ వెబ్సైటే ఓపెన్ అవుతుంది. వేరే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వదు. అందువల్ల మీరు సెకండ్ వన్ వచ్చేసి ఈ ఆప్షన్ అనేది ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. అలానే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మీరు అలానే బ్యాక్ అయితే వచ్చేసినప్పుడు ఇలానే బ్యాక్ అయితే రావాలి. అలానే ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీదనే కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ కిందకు వచ్చినప్పుడు మనము అలానే డౌన్కి వస్తూ ఉంటే ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ ఆప్షన్ అయితే ఉంది మనకు సెక్యూరిటీలో. ఈ సేఫ్ బ్రౌజింగ్ ఆప్షన్ మీద అయితే మీరైతే ఓపెన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్, స్టాండర్డ్ ప్రొటెక్షన్, నో ప్రొటెక్షన్ ఆప్షన్ అయితే ఉంది. కొన్ని మొబైల్లో నో ప్రొటెక్షన్ అనేది సేవ్ అయి ఉంటుంది. ఇంకొన్ని మొబైల్లో స్టాండర్డ్ ప్రొటెక్షన్, ఇంకొన్ని దీంట్లో అయితే ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఆప్ అయితే సేవ్ అయితే అయి ఉంటుంది. నేను ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నో ప్రొటెక్షన్ ఆప్షన్ అయితే చూపిస్తాను. ఈ నో ప్రొటెక్షన్ ఆప్షన్ మీరు ఏదైనా ఆన్ అయితే దీని పర్పస్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే సేవ్ అయితే ఉన్నట్టు మీరు గూగుల్లో కానీ క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా సెర్చ్ చేసినా లేదా మీకు ఎవరైనా లింక్స్ పంపించినా మీరు ఏదైనా డౌన్లోడ్ చేయడానికి వెళ్ళినా వేరే వెబ్సైట్స్కి ఏదైనా మీరు వెళ్ళినా కూడా నో ప్రొటెక్షన్ అయితే ఏది ఉండదు. ఎందుకంటే
అక్కడ ఆ వెబ్సైట్ నుంచి ద్వారా వచ్చే మీ మొబైల్కి ఏదైనా వైరస్ అటాక్ అయినా కూడాను డైరెక్ట్గా మొబైల్కి అయితే వైరస్ అయితే అటాక్ అయితే అయిపోతుంది. కొన్ని వేరే వాళ్ళు ఏదైనా మీకు మొబైల్కి హ్యాక్ అనే ఆప్షన్ ఏదైనా లింక్స్ పంపించినా, కొన్ని లింక్స్ ఏదైనా మనం ఓపెన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా హ్యాక్ అయితే మొబైల్ అయితే అయిపోతుంది. అలాంటి లింక్స్ కూడా వచ్చినా కూడా మనం డైరెక్ట్ అయితే ఓపెన్ అయితే చేయొచ్చు, సడన్గా హ్యాక్ కూడా చేయొచ్చు. తర్వాత మనం ఏదైనా సెర్చ్ చేసినా లేదా మన మొబైల్ గ్యాలరీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన డేటాకు సంబంధించిన గూగుల్లో ఆల్రెడీ మన జీమెయిల్ అకౌంట్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రతి డేటాని కూడాను వేరే వాళ్ళు చూడొచ్చు, అలానే తీసుకోవచ్చు అనమాట ఈ నో ప్రొటెక్షన్ ఆప్షన్ నుంచి. అంటే ఇలా అయితే కనుక వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది వేరే వాళ్ళకి. అందువల్ల ఈ నో ప్రొటెక్షన్ నుంచి మొబైల్ వైరస్ వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి, తర్వాత మీ డేటాని వేరే వాళ్ళు తీసుకోవడానికి ప్రతిదానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అందువల్ల ఈ నో ప్రొటెక్షన్ ఆప్షన్ అయితే ఉంటే కనుక వెంటనే అయితే తీసేయండి. అలానే స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ అంటే ఇక్కడ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఏంటి అంటే కనుక అంటే కొన్ని స్టాండర్డ్గా మాత్రమే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. హై రిస్క్ ఉండేదాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేస్తుంది. కొన్ని చిన్న చిన్నవి మిస్టేక్స్ ఏదైనా ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఈజీగా అయితే కనుక మన మొబైల్కి అయితే అటాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ముందుగా నేను చెప్పింది ఏంటి అంటే నో ప్రొటెక్షన్లో, అలానే స్టాండర్డ్ ప్రొటెక్షన్లో కూడాను వేరే వాళ్ళు ఏదైనా వెబ్సైట్స్ లింక్స్ పంపించినా లేదా మనం ఏదైనా డౌన్లోడ్ చేయడానికి వెళ్ళిన వేరే వెబ్సైట్స్కి ఆ వెబ్సైట్ నుంచి మనకి ఏదైనా డౌన్లోడ్ నుంచి మనకి వైరస్ అటాక్ అవ్వడం కానీ లేదా దాని నుంచి మన మొబైల్కి ఏదైనా ప్రాబ్లం అవ్వడం కానీ ఇలా అన్నీ వచ్చినప్పుడు కొద్దిగా మాత్రం కొంచెం మాత్రం అవాయిడ్ అయితే చేస్తుంది. కొంచెం స్టాండర్డ్గా మన మొబైల్కి ఏది అటాక్ కాకుండా కొంచెం లింక్స్కి ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఈజీగా ఓపెన్ అయితే కావు, కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి. కొంచెం స్టాండర్డ్గానే మాత్రం తీసుకుంటుంది కాబట్టి ఈ స్టాండర్డ్ ప్రొటెక్షన్ అనమాట. అందువల్ల ఈ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మన మొబైల్ సేఫ్ అని కాదు, అంటే 50% మాత్రమే సేఫ్. అందువల్ల ఈ ఆప్షన్ కూడా తీసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్. ఈ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఎందుకు ఆన్ చేసుకోవాలి అని చెప్తున్నానంటే కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఏఐ పవర్డ్ మన మొబైల్కి అయితే ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నాడు. ఏఐ పవర్ మనకి మొబైల్కి అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుందన్నమాట. ఎలా అంటే కనుక మీకు ఎవరైనా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా ఏదైనా మీ జీమెయిల్ అకౌంట్ కానీ కొన్ని ఫ్రాడ్ మెసేజెస్ లేదా ఏదైనా ఫ్రాడ్ లింక్స్ అలా ఏదైనా వచ్చినా కూడాను మీరు ఆ లింక్ ఓపెన్ చేసినా కూడాను ఓపెన్ అయితే అవ్వదు. మనకి తెలిసిపోతుంది లింక్ దేని బట్టిది అని చెప్పేసి. ఎందుకంటే ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మనకి క్రోమ్లో అంటే మీ సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ అనేది సెట్ చేసుకోండి అప్పుడు ఓపెన్ అవుతుందని చూపిస్తుంది మనకి. అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ మనకి వర్క్ అవుతుంది అని చెప్పేసి. అప్పుడు అలా అయితే అవాయిడ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు వేరే వెబ్సైట్స్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్స్లో ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన మాత్రమే డౌన్లోడ్ అయితే అవుతుంది, వేరే దానికి సంబంధించిన డౌన్లోడ్ అయితే అవ్వదు. తర్వాత ఆ వెబ్సైట్ నుంచి మన మొబైల్కి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏదైనా వైరస్ ఏదైనా అటాక్ అవ్వాలి మొబైల్కి ఏదైనా ఆప్షన్ ఉన్నా కూడాను అలాంటివి మనం డౌన్లోడ్ చేయడానికి కుదరదు. ప్లస్ అలానే వైరస్ కూడా అటాక్ అనేది అవ్వదు, అవాయిడ్ అయితే చేస్తుంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాకర్స్ ఏదైనా మన మొబైల్ ఏదైనా డేటాని ఏదైనా వాళ్ళు రిస్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు లేదా మన డేటాని ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు, తర్వాత మన మొబైల్ని ఏదైనా హ్యాక్ చేయాలనుకున్నప్పుడు లేదా మన జీమెయిల్ అకౌంట్ హ్యాక్ చేసేటప్పుడు మన క్రోమ్ సంబంధించిన ప్రతిదీ కూడా దానికి లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి అలా ఏదైనా హ్యాక్ చేయాలని మనకి ఏదైనా లింక్స్ పంపించినా కూడాను అలాంటి లింక్స్ మనం ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అయితే అవ్వదు. అప్పుడు ఈజీగా అయితే కదా బ్యాక్ అయితే వచ్చేస్తుంది మన మొబైల్, మన ఆప్షన్స్ అన్ని బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అలాంటి మెసేజెస్ వాళ్ళు పంపించినా కూడా మనకి మెసేజెస్ అనేది రావు. ఈ పాపప్ మెసేజెస్ కానీ వేరే ఏదైనా నోటిఫికేషన్స్ కానీ మన గ్యాలరీకి సంబంధించిన ప్రతిదీ ఏదే కానీ వాళ్ళు తీసుకోవడానికి కుదరదు. ఈ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అనేది మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో మీ సెట్టింగ్స్లో మీరు ఏది ఆఫ్ చేసుకున్నా ఆన్ చేసుకున్నా పర్లేదు. ఈ సేఫ్ బ్రౌజింగ్లో వచ్చేసి ఈ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ అనేది ఒకటైతే ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ నుంచి ఆప్షన్ నుంచి మనకి ఆల్మోస్ట్ 80% లేదా 90% మనకి 100% కూడా మనకి యూస్ఫుల్ అనమాట. మన మొబైల్ సేఫ్లో ఉంటుందన్నమాట. అందువల్ల మీ మొబైల్ కూడా సేఫ్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను చెప్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్, స్టాండర్డ్ ప్రొటెక్షన్, నో ప్రొటెక్షన్ చాలా అయితే డిఫరెన్స్ అయితే ఉంది. అందువల్ల మీరు ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అందువల్ల నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ని
మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, మీ ఫ్యామిలీ సర్కిల్లో కానివ్వండి, మీకు తెలిసిన ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేయండి. వెంటనే ఈ ఆప్షన్స్ అని ఇచ్చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఏదైనా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఇలా ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనకు అలాంటి టెన్షన్స్ రిస్క్ అవసరం లేదు కాబట్టి ఈజీగా అయితే కనుక ఈ ఆప్షన్ అయితే పెట్టుకొని ఇచ్చేసుకోమని చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మరి నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము మీ ముందుకు వీడియోస్ తీసుకువస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని ఫాలో అవ్వడం తప్పక మిస్ చేయకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.